ఈరోజు ఇంట్లోనే సింపుల్ గా తొందరగా అయిపోయే ఆలు కుర్మా ఎట్లా చేసుకుంటో చూపిస్తా. నాన్ వెజ్ తినని వాళ్ళకి బగారా రైస్ లోకి ఈ ఆలు కుర్మా పర్ఫెక్ట్ గా ఉంటది. ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకే కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ను పచ్చిమిర్చి కొంచెం మగ్గే వరకు కలుపుకొని ఇందులోకే కొంచెం పసుపు, కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ సింపుల్ గానే ఉంటది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది. ఇంట్లో బగారా రైస్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి రైస్ లోకి ఈ కర్రీ చాలా బాగుంటది. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం మగ్గినాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు 4 మీడియం సైజు తీసుకున్న టమాటాలు మొత్తం మగ్గినాక ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, టేస్ట్ కి తగ్గ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్న కారం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. కర్రీ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. ఇప్పుడు ఇంట్లోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకొని మంచి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మనం వేసుకున్న పెరుగు కర్రీలోకి మొత్తం కలిపినాక ఆయిల్ కూడా కొంచెం బయటికి కనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఇంట్లోకి టేస్ట్ కి తగ్గ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకొని ముందుగానే ఉడికించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా అవి ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. కర్రీని చాలా బాగా వస్తుంది. ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. మంచి గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ మాత్రం సూపర్ ఉంటది. చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో కర్రీ.